హలో అండ్ వెల్కమ్ టు హెచ్ఎంటీవీ డిజిటల్. ఇప్పుడు నేను చెప్పబోయే వార్త మెగా ఫ్యాన్స్కి, మరీ ముఖ్యంగా పవర్ స్టార్ ఫ్యాన్స్కి కూడా చాలా కిక్కెక్కించే వార్త. ఎస్, చాలా ఇంట్రెస్ట్గా అవైట్ చేస్తున్నటువంటి వార్త కూడా ఇది. మరి వాళ్ళందరికీ ఒక రకంగా గుడ్ న్యూస్. ఎస్, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వారసుడు అకీరా నందన్ను చూడ్డానికి 6 అడుగుల బుల్లెట్లా ఉంటాడు కదా. టాలీవుడ్లో ప్రభాస్ తర్వాత అంత హైట్ ఉన్నటువంటి హీరోగా ఇప్పుడు వరుణ్ తేజ్ పేరైతే వినిపిస్తోంది. ఇక ఆ తర్వాత మెగా కుటుంబం నుంచే ఇంకో పేరు కూడా వినిపించడం ఖాయం. అతడే పవన్ రేణు దేశాల జంట వారసుడైన అకీరా నందన్. ఇక అకీరా నందన్ కూడా సాధ్యమైనంత తొందరగానే ఆ 6 అడుగుల యువకుడైనటువంటి అకీరా నందన్ను వెండితెర కథానాయకుడిగా కూడా కెరీర్ ప్రారంభిస్తాడని అభిమానులంతా, మరీ ముఖ్యంగా మెగా ఫ్యాన్స్ కానీ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు కానీ ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. కానీ అతడి అరంగేట్రంపై ఇప్పటివరకు కూడా ఎలాంటి సమాచారం లేదు. కానీ ఫ్యాన్ మూమెంట్ కానీ ఇప్పుడు బాలీవుడ్ జెంటిల్మెన్ నుంచి ఒక రకంగా చెప్పాలంటే కనుక ఒక బిగ్ లీక్ ఒకటి మొత్తం అంతా కూడా షేక్ చేస్తూ ఉంది. ఇటు సోషల్ మీడియాని, అలాగే అటు మొత్తం మెగా ఫ్యాన్స్కి సంబంధించినటువంటి కీలకమైన వాట్సాప్లోనూ కూడా ఒక లీక్ ఒకటి బాగా చక్కర్లు కొడుతూ ఉంది. మరి మెగా అభిమానుల్లో ఈ వార్త అయితే ఒక దావాలనల్లా వ్యాపిస్తోంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కుమారుడు అకీరా నందన్ తెరంగేట్రానికి ఇంకెంతో సమయం పట్టదు అనేది. ఇప్పటికే నటన శిక్షణ అయితే కొనసాగుతోందట. ఏదో ఒక రోజు సైలెంట్గా ఓ మూవీని ప్రకటించేయడం కూడా ఖాయం అనేటువంటి చర్చ కూడా కొనసాగుతోంది. అయితే దీనికి కారణం దర్శకేంద్రుడు కె రాఘవేంద్రరావు గారు ఇచ్చినటువంటి ఒక బిగ్ లీక్ అనడంలో మాత్రం ఎటువంటి సందేహం లేదు అంటున్నారు. అయితే అకీరా నందన్ లేటెస్ట్ ఫోటో ఒకటి సోషల్ మీడియాలో ప్రత్యక్షమై ఒక పెద్ద చర్చకైతే దారితీసింది. దీనికి కారణం దర్శకేంద్రుడు కె రాఘవేంద్రరావు ఆన్లైన్లో అకీరా ఫోటోను షేర్ చేశారు. కానీ ఆయన కొన్ని నిమిషాల్లోనే ఆ ఫోటోను మళ్ళీ వెంటనే తొలగించారు. దీంతో రాఘవేంద్రరావు ఎందుకు ఇలా చేశారు అంటూ చాలామంది ఆశ్చర్యపోతున్నారు. అయితే ఇది వెబ్లోకి రాగానే వెంటనే షేర్ కూడా అయిపోయింది. చాలామంది ఆ ఫోటోని స్క్రీన్ షాట్లు కూడా తీసేశారు. అవి ఇప్పుడు ప్రస్తుతానికి సోషల్ మీడియాలో కానీ నెట్లో కానీ బాగా వైరల్ అవుతూ ఉన్నాయి. మరి కె రాఘవేంద్రరావు ఈ ఫోటోను షేర్ చేసి ఒక ఆసక్తికరమైన విషయాన్ని కూడా అందులో లీక్ ఇచ్చారు. తన అల్లుడైనటువంటి శోభు యార్లగడ్డ, అంటే బాహుబలి ప్రొడ్యూసర్ ఉన్నారు కదా, ఆయన కుమారుడు కార్తికేయ, అలాగే పవన్ కళ్యాణ్ వారసుడు అకీరా నందన్ ఇద్దరు కూడా యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా అంటే యుఎస్ఏలో ఫిల్మ్ స్కూల్లో చేరారని రాఘవేంద్రరావు ఒక మాట అయితే వెల్లడించారు. అయితే ఈ విషయాన్ని సోషల్ మీడియాలో లీక్ ఇవ్వడం సరికాదని భావించారేమో, కానీ వెంటనే దాన్ని తొలగించేశారు. అయితే అప్పటికే ఇది కాస్త వైరల్ అయిపోయింది. తెలుసు కదా, మరి సెలబ్రిటీస్, మరీ ముఖ్యంగా మెగా ఫ్యాన్స్ కానీ పవర్ స్టార్ ఫ్యాన్స్ కానీ ఎంత చలాకీగా ఉంటారో వాళ్ళంతా ఈ ఫోటోని వైరల్ చేసేశారు. ఇప్పుడు అలాగే ఈ ఫోటో తొలగించడం కూడా పెద్ద డిబేటబుల్ ఇష్యూగానే అయిపోయింది. నిర్మాత శోభు యార్లగడ్డ, లెజెండరీ డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళితో కలిసి అంటే స్టావాంజర్ సింఫనీ ఆర్కెస్ట్రా ద్వారా బాహుబలి 1 స్పెషల్ స్క్రీనింగ్ కోసం ఆల్రెడీ నార్వే వెళ్ళిన విషయం మనందరికీ తెలిసిందే. అయితే ఈ స్పెషల్ స్క్రీనింగ్కి పవన్ కొడుకు అకీరా నందన్, రేణు దేశాయ్ కూడా హాజరయ్యారు. అది కూడా మనకు తెలుసు. ఈ స్క్రీనింగ్కి అకీరా హాజరయ్యాడు అనేది బయట ప్రపంచానికి అయితే తెలియదు. కానీ అకీరా అక్కడ ప్రత్యక్షమయ్యాడు. శోభు కుమారుడు కార్తికేయ, అకీరా ఇద్దరు కూడా రాఘవేంద్రరావు గారితో కలిసి ఫోజులిచ్చారు. ఆ ఫోటోని రాఘవేంద్రరావు సోషల్ మీడియాలో షేర్ చేసి తిరిగి వెంటనే కూడా తొలగించారు. కానీ అప్పటికే సమయం మించిపోయింది. అసలు విషయం కాస్త అభిమానుల్లో దావానలంలా వ్యాపించేసింది. నేను ఇంతకుముందు చెప్పినట్టు అకీరా నందన్ త్వరలో హీరోగా తెరంగేట్రం కోసం రెడీ అవుతున్నాడు అనే విషయంపై మెగా అభిమానులకు మాత్రం ఇప్పుడు మరింత స్పష్టత వచ్చేసింది. పవన్ రేణు దేశాయ్ జోడి త్వరలోనే అధికారికంగా ఈ విషయాన్ని కూడా ప్రకటించాల్సి ఉంది. దానికోసం కూడా వీళ్ళందరూ వెయిట్ చేస్తున్నారు. అయితే మొత్తానికి మరి ఒకవేళ చాలామంది ఇప్పటి స్టార్ హీరోస్ అందరూ తెర మీద ఆ స్థాయిలో వెలుగొందుతున్నారంటే కె రాఘవేంద్రరావు గారి సెంటిమెంట్ మాత్రం చాలా గొప్ప సెంటిమెంట్. ఆయనతోనే తొలి చిత్రాన్ని కూడా చాలామంది హీరోలు తమ తనయులతో తెరంగేట్రం కూడా చేయించారు. మరి ఇదే విధంగా పవన్ కళ్యాణ్ తనయుడు అకీరా నందన్ ఖచ్చితంగా రాఘవేంద్రరావు గారి దర్శకత్వంలో వస్తున్నాడా ఏమిటి అనేది మాత్రం ఖచ్చితంగా ఒక పెద్ద చర్చనీయాంశమైంది, డిబేటబుల్ ఇష్యూ అయిపోయింది. అంతేకాకుండా ఆల్రెడీ న్యూయార్క్, అఫ్కోర్స్ యుఎస్ఏలో స్కూల్లో ఫిల్మ్ యాక్టింగ్ స్కూల్లో చేస్తున్నాడు అంటే అకీరా నందన్ అతి త్వరలోనే మమ్మల్ని అందరినీ అలరించడానికి వస్తున్నాడు అని మెగా ఫ్యాన్స్ కానీ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కానీ చాలా ఇంట్రెస్టింగ్గా ఎదురు చూస్తున్నారు. ఏదేమైనా కూడా చాలా ఇంట్రెస్టింగ్ వార్తగా ఇది మాత్రం నెట్ని పట్టుకుని ఊపేస్తోందని చెప్పచ్చు.